హలో అండి అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టెడ్డీ గర్ల్ 2208. ఈరోజైతే నేను ఇంట్లో ఉన్న వస్తువులతోనే మటన్ దమ్ బిర్యానీ ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా అయితే నేను ఒక 300 గ్రామ్స్ మటన్ తీసుకున్నాను. అందులోకి సరిపడా కర్డ్, ఒక 100 గ్రామ్స్ కన్నా కొంచెం ఎక్కువ, ఇంకా కారం పొడి కూడా టేస్ట్కి తగినంత వేసుకోండి. ఆ తర్వాత వెంటనే ఒక చెక్క, లవంగాలు, షాజీరా, యాలకు, ఇవన్నీ కలిపి హోల్ గరం మసాలా ఉంటుంది కదా, అది నేను ఒక 20 గ్రామ్స్ తీసుకుంటున్నాను. అంటే మామూలుగా ఇప్పుడు నేను చేతిలో పట్టుకున్నా కదా, ఒక గుప్పెడు అంత అనుకోండి అంత. ఆ తర్వాత వెంటనే జీలకర్ర, ధనియాలు వేయించి చేసుకున్న పొడి నేను ఇప్పుడు ఇంట్లో వాడుతూ ఉంటాను. పసుపు, ఆ జీలకర్ర ధనియాల పొడి నేను చేసుకుంటానని చెప్పాను కదా, అది ఒక 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. అలాగే గరం మసాలా ఇంట్లో నూరుకున్నదే 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. వెంటనే ఇంకా ఉప్పు మనకి టేస్ట్కి తగినంత చూసుకొని వేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం మళ్ళీ రైస్ బాయిల్ చేసుకునేటప్పుడు కూడా వేసుకుంటాం కాబట్టి ఇందులో కొంచెం తక్కువే వేసుకుందాం. ఎందుకంటే రైస్కి ఎలాగో సాల్ట్ మనం ఎంత వేసినా పట్టుకునేంత వేసుకుంటాం కాబట్టి. అలాగే కొంచెం బిర్యానీ మసాలా మనకి ఎక్కడైనా దొరుకుతుంది నార్మల్గా. ఇప్పుడైతే ఒకప్పటిలా కాదు, మటన్ మసాలా తీసుకుంటున్నాను. ఎందుకంటే ఇది చాలా బాగుంటుంది. నార్మల్గా మనం మటన్ మసాలా ఎందులో తీసుకున్నా నాకు నచ్చలేదు, ఆచి మాత్రం చాలా బాగుంది. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోవాలి. ముక్కల్ని బాగా మసాజ్ చేసుకుంటూ కలుపుకున్నట్లయితే బాగా మ్యారినేషన్ అవుతుందన్నమాట. ఇలా నేను ఇప్పుడు ఎలా కలుపుతున్నానో అలాగా కలపాలి. చక్కగా నీట్గా బాగా మిక్స్ అయ్యేంత వరకు ఆ మసాలాలన్నీ వాటికి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత కాసేపు మూత పెట్టేసి దీన్ని పక్కన మీకు వీలైనంత టైం, అంటే నేనైతే ఒక 1/2 అవర్ పెట్టుకుంటున్నాను. 1 అవర్ పెట్టుకుంటే ఇంకా చాలా బాగా ముక్కలు తొందరగా కుక్ అవుతాయి, టెండర్గా అంటే మెత్తగా మంచి జ్యూసీగా కుక్ అవ్వడానికి బాగుంటుందన్నమాట. నేనైతే 1/2 అవర్ పెట్టుకుంటాను, ఎందుకంటే నాకు అంత టైం లేదు. 1 అవర్ పెట్టుకోవచ్చు, లేదా 1/2 అవర్ కూడా పెట్టుకోవచ్చు, లేదా 1/2 అవర్ పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కూడా సరిపోతుంది. ఇప్పుడైతే దీనికి మూత పెట్టేసి కాసేపు పక్కన పెడతాను. ఆలోపు నేనైతే ఆయిల్ వేడి చేసుకొని ఆనియన్స్ డీప్ ఫ్రై చేసుకుంటున్నాను. ఎందుకంటే బ్రౌన్ ఆనియన్స్ కావాలి కదా. ఈ బ్రౌన్ ఆనియన్స్ దీంట్లో వేసేసి కలిపేసి మళ్ళీ మనము దీన్ని కాసేపు కుక్ చేసుకోవాలి. కలిపేసుకుంటా. ఫస్ట్ అయితే సగం వేసుకుంటున్నాను, ఇంకా సగం పక్కన పెట్టుకుంటున్నాను. ఎందుకంటే పైనుంచి మళ్ళీ దమ్కి రైస్ పెట్టినప్పుడు గార్నిషింగ్ కోసం. ఇక్కడైతే నేను కొంచెం గీ అండ్ ఆయిల్ హీట్ చేసి వేసుకుంటున్నాను మటన్ కుక్ చేసేయడానికి. ఇప్పుడు ఇది మొత్తం ఒకసారి కలిపేసుకొని మిక్చర్ని ఈ గీ అండ్ ఆయిల్ వేడైంది కదా, దీంట్లో వేసుకొని కాసేపు సెమీ కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకుంటాను. ఎందుకంటే మనం ఒకేసారి దమ్కు పెడితే ముక్కలు కుక్ అవ్వవు. అదే చాలామంది చేసే మిస్టేక్ అన్నమాట. ఇలా సెమీ కుక్ అయిన తర్వాత పెట్టుకుంటే ఏమవుతుందంటే ముక్కలు చాలా బాగా కుక్ అవుతాయి, ఇంకా ఫ్లేవర్స్ అన్నీ కూడా బాగా పట్టుకుంటాయి, టేస్ట్ చాలా బాగా వస్తుందన్నమాట. ఇలా ఇప్పుడు దీన్ని కలిపిన తర్వాత ఉన్న మిక్చర్ అంతా ఇందులో వేసేసుకొని ఒక బాయిల్ వచ్చేంత వరకు సెమీ కుక్ చేసుకోవాలి. పుదీనా కొంచెం కొత్తిమీర కట్ చేసుకొని పైనుంచి వేసేసుకొని పెట్టుకోవాలి. మూత పెట్టేసి రైస్ ఏవైతే వాష్ చేసుకుంటున్నాను, నేను బాస్మతి రైస్ తీసుకోవట్లేదు. ఎందుకంటే బాస్మతి రైస్ చాలా రేట్ పెరిగిపోయినాయి, అందరూ కూడా తినడానికి ఇష్టపడరు. నార్మల్గా డైట్లో ఉన్న వీళ్ళు నార్మల్ రైస్ కూడా తింటే కూడా ఇది ఈజీగానే ఇదైపోతుంది కాబట్టి నేను నార్మల్ రైస్ తీసుకుంటున్నాను. సేమ్ ఇందాక మటన్లో వేసినట్టుగానే హోల్ గరం స్పైసెస్, షాజీరా, యాలకు, లవంగాలు, చెక్క, పత్తర్ కఫూల్, ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ అన్నమాట. రైస్కి మంచి ఫ్లేవర్ ఇస్తుంది. పుదీనా చాప్ చేసుకున్నది ఫ్రెష్గా, ఇది బే లీఫ్, అదే బగారాకు. ఇది లేనిది మనకి ఎక్కువ ఫ్లేవర్ రాదన్నమాట, ఖచ్చితంగా వేసుకోవాలి. ఇంకా పత్తర్ కఫూల్ ఇందాక చెప్పాను కదా, ఇది ఒకటి ఖచ్చితంగా వేసుకోవాలి, మంచి ఫ్లేవర్ వస్తుంది. సాల్ట్ నేను చెప్పాను కదా, రైస్లో మనం ఎంత సాల్ట్ వేసినా కూడా రైస్కి ఎంత కావాలో అంతే పట్టేసుకుంటుంది. దాన్ని అయితే ఒక బాయిల్కి రానిచ్చిన తర్వాత రైస్ సెమీ కుక్ అయినాయి, మటన్ కూడా సెమీ కుక్ అయింది. ఇప్పుడు నేను దమ్ముకి పెట్టుకుంటున్నాను. వేరే గిన్నెలో మటన్ తీసుకొని ఇందులో ఉన్న ఆ వాటర్ అంతా తీసేసి లేయర్స్గా వేసుకోవాలి. మటన్ నేనైతే ఎక్కువ తీసుకోలేదు కాబట్టి మొత్తం కిందనే పెట్టేసి లేయర్స్ లాగా లేకుండా రైస్ అంతా పైనుంచి వేసుకొని దమ్కి పెట్టుకుంటున్నాను. ఎక్కువ మటన్ ఉంటే మాత్రం 2 లేయర్స్గా పెట్టుకోండి, అంటే కింద మటన్ పైన రైస్, మళ్ళీ మటన్ మళ్ళీ రైస్ అట్లా పెట్టుకోవచ్చు, బాగుంటుంది. ఇప్పుడైతే నేను ఇక్కడ కింద మొత్తం మటన్ వేసి పైన రైస్ వేస్తున్నాను.
వేసేసాను, అయిపోయింది. దీనిపైనుంచి నేను ఇందాక పక్కన కొంచెం మటన్ కలిపినప్పుడు మిగిలిన గ్రేవీ ఉంచుకున్నాను. దాంట్లో పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ ఇంకా కొంచెం ఘీ వేసేసి మొత్తం అంతా కలిపేసుకొని దాని పైనుంచి పెడుతున్నాను. ఎందుకంటే ఇది మంచి ఫ్లేవర్ని ఇస్తుంది పైనుంచి ఆ రైస్ దమ్ అయ్యేటప్పుడు. ఇంకా అలాగే మీకు కావాలంటే కేవరా వాటర్ కానీ కేసరి కానీ వేసుకోవచ్చు. నా దగ్గర అయితే ఇప్పుడు అవైలబుల్ లేదు, ఇంట్లో వస్తువులే అని చెప్పాను కదా, కాబట్టి నేను ఫుడ్ కలర్ని కొంచెం వాటర్లో డైల్యూట్ చేసుకుని అయితే 2 కలర్స్ ఉన్నాయి నా దగ్గర, ఆరెంజ్ అండ్ యెల్లో. 2 కొంచెం కొంచెంగా వేసేసుకొనేసి పైనుంచి కొంచెం ఘీ ఆర్ ఆయిల్ ఏదైనా మీద ఉన్నది వేసుకోవచ్చు. వేసేసుకొని అయితే దమ్కి మూత పెట్టేసి డైరెక్ట్గా గిన్నెని స్టవ్ పైన కాకుండా కింద పెనం పెట్టి దాన్ని ప్రీ హీట్ వేసి దానిపైన ఫస్ట్ హై ఫ్లేమ్ తర్వాత గిన్నె పెట్టేసి మళ్ళీ మీడియం ఫ్లేమ్లో కాసేపు పెట్టి తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి ఒక 15 మినిట్స్ కుక్ చేసుకుంటాను. అంత టైం సరిపోతుంది, అంతే. ఇంకా బిర్యానీ రెడీ అయిపోయింది. చాలా బాగా వచ్చింది, ముక్కలు కూడా చాలా బాగా కుక్ అయ్యాయి. ఇప్పుడైతే టేస్ట్ చేసేసి టేస్ట్ ఎలాగుందని చెప్తాను. ఆనియన్స్ అండ్ లెమన్ అయితే బిర్యానీకి మంచి కాంబినేషన్ కదా, ఇవి అయితే పక్కా. ఇప్పుడైతే టేస్ట్ చేసి చెప్పేస్తాను. బిర్యానీలోకి ఏది ఉన్నా లేకపోయినా అయితే థమ్స్ అప్ అయితే మస్ట్ అండ్ షుడ్. అది ఉంటేనే కంప్లీట్ ఫీలింగ్ అనేది వస్తుంది. బిర్యానీ అయితే సూపర్ టేస్ట్ కుదిరింది. మీరు కూడా ట్రై చేసి ఎలాగుందో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.